Dear students and parents, welcome to Dr. TCS Career Grade. Students and parents, JEE Mains తర్వాత అంత క్రేజ్ ఉన్నటువంటి ఎగ్జామ్, అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఏదైనా ఉందనుకున్నట్లయితే బిట్సాట్ అనమాట. సో ఆ బిట్సాట్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 2 రోజులు ముందుగానే 21st నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోని చెప్పినప్పటికీ కూడా సో ఎప్పుడు ఎండ్ డేట్ ఉంది, ఎగ్జామ్ ఏ రోజు ఉంది అనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజునే రిలీజ్ చేశారనమాట. దానిలో కూడా కొంత మాత్రమే రిలీజ్ చేశాడు. ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అదేవిధంగా ఈసారి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కోర్సెస్ ఏంటి, అదేవిధంగా ఈ కాలేజీలో ఫీజెస్ వివరాలు ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బిట్సాట్ గురించి మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే అడ్మిషన్స్ వచ్చేంత వరకు కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ప్రకారం మాత్రం సో మనకి టోటల్గా ఉన్నటువంటి క్యాంపస్ 4 అనమాట. పిలానీ, గోవా, హైదరాబాద్. సో బట్ ఇక్కడైతే మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చాడు. ఫాలోయింగ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్ టు బి ఆఫర్డ్ ఇన్ పిలానీ, గోవా అండ్ హైదరాబాద్ అని ఇచ్చాడు. దుబాయ్ క్యాంపస్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. ఈ 3 కాలేజ్కి మాత్రమే అడ్మిషన్ చెప్పేసి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి దుబాయ్ది సపరేట్గా ఏదన్నా పెట్టబోతున్నాను అనమాట. అది ఇంటర్నేషనల్ క్యాంపస్. సో ఈ 3 క్యాంపస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోదాం. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ఎలిజిబిలిటీ 1 వచ్చేసి మీకు ఇక్కడ మీకు బీటెక్లో కావచ్చు, బీఫార్మసీలో కావచ్చు. ఇక్కడ మీరు జాయిన్ కావాలనుకున్నట్లయితే 12th క్లాస్ అంటే అయితే మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉందో సో మీరు మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ కంపల్సరీగా చదివి ఉండాలి. మీ అగ్రిగేట్ వచ్చేసి 75% వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదేవిధంగా మీరు బీ ఫార్మసీ కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ కూడా మీరు మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్కి, బైపీసీ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఇస్తున్నారు. సో బయాలజీ మీరైతే ఖచ్చితంగా చదివి ఉండాలి బైపీసీ స్టూడెంట్స్ అయితే. సో ఎంపీసీ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట ఈ బీ ఫార్మసీ ప్రోగ్రామ్కి. మరి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనుకున్నట్లయితే మనకి హైదరాబాద్ బిట్స్ క్యాంపస్లో మీరు రాయొచ్చు. హైదరాబాద్ సిటీలో కూడా ఇంకొక ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. మనకి ఆంధ్రాలో అయితే రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సిలబస్ అన్నట్లయితే మీరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే దాదాపు జేఈ మెయిన్స్ కంటే కొంత దగ్గరగా ఉంటుందన్నమాట. ఎన్సీఆర్టీ సిలబస్ 11th క్లాస్, 12th క్లాస్ అది మీరు ప్రిపేర్ అయితే సరిపోతా ఉంది. ఇక మన ఫీజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అడ్మిషన్ ఫీజు అనేది మాత్రం ఒక 53,900 మీరు పే చేయాల్సి ఉంటుంది. గోవా క్యాంపస్ యొక్క సెమిస్టర్ ఫీజు తీసుకున్నట్లయితే 2,71,000 ఉంటుంది. హైదరాబాద్ క్యాంపస్ యొక్క ఫీజు అనేది 2,71,250 సేమ్ ఉంది. పిలానీ క్యాంపస్ అయితే మీకు 2,64,000 పర్ సెమిస్టర్ అనమాట. ఇంకా మీకు ప్యాకేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 23, 24, 22 3 ప్యాకేజ్ ఇచ్చాను మీకు. యావరేజ్ ప్యాకేజ్ అయితే మనకి 20 lakhs ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఇక స్టూడెంట్ టాలెంట్ మీద మీకు చెప్తూనే ఉంటాను నేను. సో 75 to 60 lakhs వరకు ఉంటుందన్నమాట. 22లో అయితే 1 crore కూడా ఇక్కడికి వెళ్ళింది అనమాట. సో ముఖ్యంగా మన బిట్స్ కాలేజ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ మీకు వీడియో చేస్తాను, ఎందుకు మీరు బిట్సాట్ రాయాలి, ఎందుకు మీరు బిట్స్ ప్రయారిటీ ఇవ్వాలనేది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 0 attendance పాలసీ అనేది ఒకటి ఉంటుంది. స్టార్టప్ కల్చర్ అంటుంది. మీరు 4 yearsలో మీరు ఏమైనా రీసెర్చ్ కానీ లేక మీరు ఏమైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ మీరు ఒక 1 year గ్యాప్ తీసుకుని కూడా రావచ్చు అనమాట. వీటిలో కొంత ప్లస్ ఉంటుంది, కొంత మైనస్ ఉంటుంది. అది ఇండివిజువాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో అటువంటి ఎక్కడా లేనటువంటి కొన్ని ఫెసిలిటీస్ అనేవి స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక మనం ఎగ్జామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్గా మీకు 130 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ గ్రూప్ను బట్టి మీ క్వశ్చన్స్ డివైడ్ అవుతాయి అనమాట. సో 130 into 3 marks అంటే 390 marks ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 3 marks ఉంటాయి. నెగిటివ్ మార్క్ ఉంటుంది. మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే -1 marks అనేది కట్ అవుతుంది అనమాట. సో కాబట్టి కొంచెం చాలా కేర్ఫుల్గా రాయాల్సి ఉంటుంది. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే ఇంకో కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మీకు అక్కడ అడిగేటట్టు ఆస్కారం ఉందన్నమాట. ఇది బిట్సాట్ ఎగ్జామ్ గురించి. అదేవిధంగా మనకి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే ఎంత ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 2 సెషన్లో ఎగ్జామ్ అనేది జరుగుతూ ఉంది. ఓన్లీ సెషన్ 1కి మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే 3,500 అనమాట ఇండియన్స్కి. దుబాయ్ క్యాంపస్కి మరి 7,150. 2 సెషన్లకు మీరు అప్లై చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మేల్కి అయితే 5,500, సో ఫీమేల్కి అయితే 4,500 అనమాట. ఓకేనా. ఇది 2 సెషన్స్కి అప్లై చేసినట్లయితే మీకు కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది మీరు అప్లికేషన్ ఫీజు యొక్క వివరాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి అంటే కెమికల్ ఇంజనీరింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ అనమాట. ఈ కొత్త బ్రాంచ్ అనేది రావడం జరిగింది. ఇది
గోవా క్యాంపస్లో, అదేవిధంగా దుబాయ్ క్యాంపస్లో, ఈ 2 క్యాంపస్లో ఈ కోర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇటువంటి బ్రాంచెస్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఇవే కాకుండా బి-ఫార్మసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జనరల్ స్టడీస్ ఉన్నాయి. ఈ ఇయర్ నుంచి 4 years బిఎస్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా బయోమెడికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఎన్వైర్న్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ అనమాట. సో ఇటువంటి 2 ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు. బిట్స్ పిలాని వాళ్ళు కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేశారంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ కోర్సెస్లో ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉందనేది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది వస్తుంది కాబట్టి మీకు మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి కోర్సెస్లో ఒకటి ఏఐ అయితే, బయోమెడికల్ సైన్సెస్లో కూడా మంచి రీసెర్చ్ జరగబోతూ ఉంది. ఎన్వైర్న్మెంటల్ సైన్స్లో కూడా చాలా అవసరం అనేది అక్కడ ఉంటుందన్నమాట. స్టూడెంట్స్ యొక్క అవసరం అనేది ఉంటుంది కాబట్టి సో ఈ 2 కోర్సెస్ వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు. ఇవి వచ్చినా కానీ మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అప్లికేషన్ అనేది January 21st నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీరు ఫస్ట్ సెషన్లోనే 2టికి అప్లై చేయొచ్చు. ఆ 2టికి అప్లై చేయాలనుకున్నట్లయితే 18th April 2025 లాస్ట్ డేట్. ఇక మీకు ఎడిటింగ్ ఏమైనా చేయాలనుకున్నట్లయితే, అప్లికేషన్ ఫామ్లో ఏమైనా తప్పులు చేసినట్లయితే 29th నుంచి 1st May వరకు కూడా మీకు అక్కడ ఉంటుందన్నమాట. April 29th నుంచి 1st May వరకు 2025లో మీరు ఏమైనా తప్పుగా ఎంటర్ చేసినట్లయితే కరెక్షన్ చేసుకోవచ్చు. మీకు టెస్ట్ సెంటర్స్ అలాట్మెంట్ అనౌన్స్మెంట్ మొత్తం 13th May ఉంటుంది. సో ఏమైనా టెస్ట్ డేట్స్, స్లాట్ బుకింగ్ అనేది కూడా 13th to 16th May మీరు చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేది 23rd May మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ వచ్చేసి మీకు 26th నుంచి 30th May వరకు ఉంటుందన్నమాట. ఇది స్టార్ గుర్తు పెట్టారు ఇక్కడ, ఎందుకంటే ఎగ్జామ్ అనేది డేట్ అనేది కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు వెబ్సైట్ కూడా విజిట్ చేస్తుండాలి. అదేవిధంగా మీరు ఓన్లీ సెషన్ 2కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే 26th May to 10th June ఇన్ బిట్వీన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిటింగ్ అనేది మీరు 13th to 14th June మీకు టైం ఇస్తారు. టెస్ట్ సెంటర్స్ అలాట్మెంట్ కూడా మీకు 16th June ఉంటుంది. ఏమన్నా మీరు స్లాట్ బుకింగ్ ఎగ్జామ్కి అయితే మీరు 16th to 17th June మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ 20th June. అదేవిధంగా బిట్సాట్ యొక్క ఎగ్జామ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మీకు 22nd to 26th June అనేది జరగటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎంట్రన్స్ ఎగ్జామే కాకుండా మీకు ఇక్కడ ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా కూడా మీకు అడ్మిషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. బట్ అది చాలా తక్కువ మందికి అనుకోవచ్చు. ఇక ఒక విధంగా స్టేట్ టాపర్స్కే అనుకోవచ్చు అనమాట. అది మీరు అప్లై చేయాలనుకున్నా కానీ మీకు 1st to 30th June వరకు టైం ఉంటుందన్నమాట. దాదాపు 1, 2, 3, 4 ర్యాంక్స్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకుంటే వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉందన్నమాట. దానికి సంబంధించినటువంటి ఎడిటింగ్, అడ్మిట్ కార్డు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు మరి ఈసారి కొంచెం వీళ్ళు టోటల్గా డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు. ఇక్కడ కూడా ఈ డేట్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ తర్వాత ఇస్తారనుకుంటా. ఇవన్నీ కూడా ఎంటీగా పెట్టారు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్కి ఇంత ఫీజు ఉంటుంది కదా సార్, మరి స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ 30% ఆఫ్ ది అడ్మిటెడ్ స్టూడెంట్స్కి వీళ్ళు 25% నుంచి 100% వరకు స్కాలర్షిప్ ఇస్తారనమాట. సో దానికి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్మిట్ అయినటువంటి స్టూడెంట్స్లో టాప్ 1% ఆఫ్ ది స్టూడెంట్స్, టాప్ 2% ఆఫ్ ది స్టూడెంట్స్, టాప్ 3, 6, 12 అట్లా వీళ్ళు కేటగిరీగా చేసుకొని కొంత ఫీజు అంటే స్కాలర్షిప్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇక్కడ నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. మంచి కాలేజ్. ఎందుకంటే ఈ బిట్స్కి లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర మెంటర్షిప్ తీసుకొని చాలామంది జాయిన్ అయ్యారు. NIT వరంగల్, అదేవిధంగా IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు వద్దనుకొని కూడా స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు అనమాట. అది ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ బిట్స్ క్యాంపస్. అంటే దాదాపు ఈక్వల్ టు IITs అని చెప్పుకోవచ్చు మనము. సో కాబట్టి మీరు అందరూ అప్లై చేయండి. బట్ ఎవరు అప్లై చేయాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పా కదా, ఎవరైతే టాపర్స్ ఉంటారో అందరూ అప్లై చేస్తే అది మీ ఇష్టము. బట్ చేయొద్దు అనకూడదు నేను. బట్ ఇక్కడ హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కొంత బాగా చదివే పిల్లగాళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది స్టూడెంట్స్. ఇంకా బిట్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఇంకా ఫర్దర్గా కూడా ఎందుకు బిట్స్ ప్లాన్లో జాయిన్ కావాల్సి ఉంటుంది, ఈ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్. Sorry, it's DJ.